భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతికి సంబంధించి మనం కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. ముఖ్యమంత్రి యువనేస్తం మొత్తంగా అస్తవ్యస్తం. అంటే ఈ ముఖ్యమంత్రి యువనేస్తానికి సంబంధించిన పథకం యొక్క అమలులో మొత్తం గందరగోళానికి సంబంధించిన పరిస్థితులు ప్రస్తుతానికైతే ఏర్పడ్డాయి. కొందరికైతే ఈ భృతి అనేది ఇస్తున్నారు, మరికొందరికి ఆపివేస్తున్నారు. ఇందులో చాలా వరకు స్పష్టత అనేది అభ్యర్థులకు లేదు. అలాగే ఇతర రాష్ట్రాల్లో చదివిన వారి పరిస్థితి కూడా ఇక్కడ అగమ్య గోచరంగా ఉంది. మరి దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే యువనేస్తం అస్తవ్యస్తం. ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల సర్టిఫికెట్లు చెల్లవని కొన్ని రోజులు, పరిశీలన పేరుతో మరికొన్ని రోజులు జాప్యం, సమాచారం ఇవ్వడంలోనూ ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం, అధికారుల తీరుపై నిరుద్యోగుల మండిపాటు. నిరుద్యోగులకు చేయూత పేరుతో ప్రవేశపెట్టిన యువనేస్తం పథకం అస్తవ్యస్తంగా తయారైంది. యువనేస్తం కింద ఆర్థిక సహాయం చేస్తే సంగతి దేవుడెరుగు గాని కనీసం దరఖాస్తు ప్రక్రియ కూడా సక్రమంగా అమలు చేయడం లేదంటూ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసమే దీన్ని ప్రవేశపెట్టారని విమర్శిస్తున్నారు. పలు రకాల నిబంధనలు విధిస్తూ నెలల తరబడి దరఖాస్తు కేంద్రాల చుట్టూ తిప్పుతున్నారనే ఆవేదన చాలా మంది అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇతర యూనివర్సిటీస్ అనగా తెలంగాణ యూనివర్సిటీ కళాశాలల్లో చదివిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగ భృతి పొందేందుకు అర్హులైన వారు గత ఏడాది సెప్టెంబర్లోనే దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో చాలా మంది లబ్ధిదారులుగా ఎంపిక చేయలేదు. తమను ఎందుకు ఎంపిక చేయలేదని యువనేస్తం టోల్ ఫ్రీ నంబర్ తర్వాత సంబంధిత అధికారులను సంప్రదించగా, మీరు తెలంగాణ ప్రాంతంలోని వర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాలల్లో డిగ్రీ చదివారని కొందరికి, దూర విద్యా కేంద్రం ద్వారా డిగ్రీ చదివారని మరికొందరికి సమాధానాలు వచ్చాయి. దీంతో ఇంటర్మీడియట్ వరకు ఏపీ ప్రాంతంలో చదివి డిగ్రీ మాత్రమే తెలంగాణ ప్రాంతంలో చదివిన విద్యార్థులు కూడా యువనేస్తం పథకానికి ఎంపిక కాలేకపోయారు. ఈ పరిస్థితి అనేది ఎందుకు ఏర్పడింది అంటే, ముఖ్యమంత్రి యువనేస్తానికి సంబంధించిన పోర్టల్లో ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో చదివింటారో అలాంటి వారికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే సేకరించడం జరిగింది. మరి ఇతర రాష్ట్రాల్లో అంటే తెలంగాణ కానీ లేదా వేరే కర్ణాటక కానీ లేదా తమిళనాడు ఇలాంటి రాష్ట్రాల్లో చదివినటువంటి అభ్యర్థులకు సంబంధించిన సమాచారం అనేది యువనేస్తం పోర్టల్లో లేదన్నమాట. మీరు ఆల్రెడీ అప్లై చేసేటప్పుడు చూసింటారు, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని మీరు టైప్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎందుకు జరుగుతోంది అంటే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమాచారం అనేది యువనేస్తం పోర్టల్ వారు సేకరించి అందులో భద్రపరచడం వల్ల మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మన యొక్క డీటెయిల్స్ అనేవి వస్తున్నాయి. కానీ ఇతర యూనివర్సిటీస్కి సంబంధించిన సమాచారం అయితే వీరి దగ్గర లేనందువల్ల వీరిని చాలా రోజుల నుంచి వెయిటింగ్ లిస్ట్లోనే పెట్టారనమాట. మరి పరిశీలన పేరుతో తెలంగాణ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో దూర విద్యలో డిగ్రీలు చదివిన వారి దరఖాస్తులు ఆమోదించకపోవడంతో తమ పరిస్థితి ఏంటని బాధిత నిరుద్యోగులు సంబంధిత అధికారులను ప్రశ్నించగా, డిగ్రీ సర్టిఫికెట్లు వెరిఫై చేసేందుకు సంబంధిత యూనివర్సిటీలు డేటా పంపలేదని, జెన్యూనిటీ వెరిఫై చేయించుకుని రావాలని సలహా ఇచ్చినట్లు బాధిత నిరుద్యోగులు వాపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని యూనివర్సిటీలు, ఏపీలోని యువనేస్తం కార్యాలయాల చుట్టూ నెలల తరబడి ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి పరిష్కారంగా వారికి సంబంధించిన యూనివర్సిటీస్కి పంపి జెన్యూనిటీ వెరిఫై చేయించుకొని రమ్మని చెప్పడం జరిగింది. మరి అదే విధంగా చాలా మంది నిరుద్యోగులు యూనివర్సిటీస్ చుట్టూ తిరగడం, అలా ప్రదక్షిణలు చేయడం చేస్తూ ఉన్నారు. మరి దీనికి పరిష్కారంగా ఏం చేశారు అంటే, రీసెంట్గా సమాచారం ఇవ్వడంలోనూ నిర్లక్ష్యమే. తెలంగాణ ప్రాంతంలో చదివిన వారికి పలు కారణాలతో పెండింగ్లో ఉన్న దరఖాస్తుదారులకు సర్టిఫికెట్ల పరిశీలన అప్లోడ్కు హాజరు కావాలని 2 రోజుల కిందట రాష్ట్ర ఉన్నత విద్యామండలి పేరుతో మెసేజ్లు వచ్చాయి. దీనికి సంబంధిత షెడ్యూల్, సర్టిఫికెట్ల పరిశీలన జరిగే కేంద్రాల జాబితా ఉన్న వెబ్సైట్ను నిరుద్యోగులకు పంపించారు. ఈ క్రమంలో సర్టిఫికెట్ల పరిశీలన కోసం వందల మంది
మంగళవారం ఏఎన్యు ఆన్లైన్ సెంటర్లో ఉన్న యువనేస్తం కార్యాలయానికి వచ్చారు. కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో రిజిస్టర్ కార్యాలయాన్ని సంప్రదించారు. అప్లోడ్కు సంబంధించి ఎవరూ సమాచారం ఇచ్చారో తమకు తెలియదని రిజిస్టర్ కార్యాలయం అధికారులు చెప్పగా వచ్చిన నిరుద్యోగ అభ్యర్థులు అవాక్కయ్యారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు విద్యార్థులు తాడేపల్లిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయానికి వెళ్లారు. అక్కడి సిబ్బంది కూడా తమ వద్ద సమాచారం ఏమీ లేదని తేల్చి చెప్పారు. దీంతో కొందరు విద్యార్థులు యువనేస్తం పథకానికి సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ అయినటువంటి 1100ను సంప్రదించగా షెడ్యూల్ ఎవరిచ్చారో తమకు కూడా తెలియదని సమాధానం వచ్చింది. ఉన్నత విద్యామండలి పేరుతో మెసేజెస్ వచ్చిందని చెప్పగా వారినే సంప్రదించండి అని చెప్పడం గమనార్హం. చివరికి విద్యార్థులు ఆందోళనకు దిగాలని భావిస్తున్న తరుణంలో ఏఎన్యు అనగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించారు. దరఖాస్తు ప్రక్రియలోనే స్పష్టత లేకపోతే ఇక లబ్ధిదారుల ఎంపికలో సంబంధిత అధికారులు ఏం శ్రద్ధ తీసుకుంటారని నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఎవరైతే ఇతర రాష్ట్రాలలో ఇతర యూనివర్సిటీస్లో చదివారో అలాంటి వారికి పరిష్కారంగా వారి యొక్క సర్టిఫికెట్లను పరిశీలించి వారి యొక్క దరఖాస్తులను ఆమోదిస్తాం అంటూ నిరుద్యోగ అభ్యర్థులకు మెసేజెస్ అనేవి పంపడం జరిగింది. మరి దానికి సంబంధించిన షెడ్యూల్ తర్వాత దానికి సంబంధించిన కేంద్రాలకు సంబంధించిన వివరాలతో మెసేజెస్ పంపించారు. తీరా అభ్యర్థులు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎలాంటి ఈ పరిశీలన కేంద్రాల్లో తాళాలు వేసి ఉండడంతో అభ్యర్థులు అవాక్కయ్యారు. మరి తరువాత అభ్యర్థులంతా ఆందోళనకు దిగడంతో ఏఎన్యు వారు చివరికి సర్టిఫికెట్ల పరిశీలన అనేది ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ మనం సర్టిఫికెట్లు పరిశీలించడానికి సంబంధించిన చిత్రాన్ని కూడా చూడొచ్చు. ఏఎన్యు ఆన్లైన్ కేంద్రంలో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకుంటున్న నిరుద్యోగులు. మరి ఇక్కడికి సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చినటువంటి కొంతమంది యొక్క అభిప్రాయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. కొందరికి ఇచ్చి ఇంకొందరికి ఆపేయడం ఏంటి? తెలంగాణ ప్రాంతంలోని యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ చదివిన వారి సర్టిఫికెట్లు పరిశీలన చేయని కారణంగా ఈ పథకానికి ఎంపిక చేయలేదని అధికారులు చెప్పారు. కానీ జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలో బీటెక్ చదివిన మా స్నేహితుడిని ఎంపిక చేశారు. కొందరి దరఖాస్తులు ఎందుకు తిరస్కరిస్తున్నారో సరైన కారణం చెప్పేవారే లేరు. మేం మాత్రం 5 నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం అంటూ టి కిషోర్ తిరుపూర్ నుంచి తన యొక్క ఆవేదనను తెలియజేయడం జరిగింది. అలాగే మరొక అభ్యర్థి యొక్క ఆవేదన ఏ విధంగా ఉంది అంటే స్పష్టత లేని సమాచారంతో ఇబ్బందులు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని 3 రోజుల కిందట రాష్ట్ర ఉన్నత విద్యామండలి పేరుతో నా మొబైల్కు మెసేజ్ వచ్చింది. దగ్గరలోని సెంటర్కు ఎక్కడికైనా వెళ్లి పరిశీలన చేయించుకోవచ్చని కూడా అందులో పేర్కొన్నారు. దీంతో నేను ఏఎన్యు అనగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వచ్చాను. సెంటర్కు తాళం వేసి ఉంది. ఎవరిని అడిగినా మాకు తెలియదని చెబుతున్నారు. ఇప్పటికీ 5 నెలలుగా తిరుగుతూ ఉన్నాం అని కె రాజశేఖర్ రెడ్డి నందిగామకు చెందినటువంటి అభ్యర్థి యొక్క ఆవేదనను మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఉన్నత విద్యామండలికి కూడా తెలియదట. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని 2 రోజుల కిందట నాకు ఉన్నత విద్యామండలి పేరుతో మెసేజ్ వచ్చింది. ఏఎన్యూకి వస్తే ఈ విషయంపై మాకు సమాచారం లేదన్నారు. దీంతో మా స్నేహితులతో కలిసి తాడేపల్లిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయానికి వెళ్ళాం. అక్కడ ఉన్న ఉద్యోగి దీనిపై మాకు సమాచారం లేదని టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఇక టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే ఎవరు మెసేజ్ చేశారో వాళ్ళనే అడగాలని చెప్పారు. ఈ విధంగా వీరి యొక్క ప్రవర్తన అనేది ఉంది అని ఈ అశోక్ రెడ్డి నందిగామకు చెందిన అభ్యర్థి యొక్క ఆవేదనను ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా యువనేస్తానికి సంబంధించిన గైడ్ లైన్స్ అనేవి టోటల్గా అస్తవ్యస్తంగా ఉండడంతో నిరుద్యోగ అభ్యర్థులు ఇక్కడ ముప్పు తిప్పులు పడుతూ దీనికోసం అంటే ఈ నిరుద్యోగ భృతి కోసం ప్రయత్నిస్తూ అలుపెరగని యోధుల్లా పోరాడుతూనే ఉన్నారు. మరి దీంతో పాటు రీసెంట్గా చాలామంది అభ్యర్థులకు ఆల్రెడీ నిరుద్యోగ భృతి అందుకుంటున్నటువంటి అభ్యర్థులకు కూడా ఈ ముఖ్యమంత్రి యువనేస్తంలో ఈ నెలలో షాక్ అనేది తగలడం మనకు తెలిసిన విషయమే. 3 నెలల నుండి ఆల్రెడీ నిరుద్యోగ భృతి తీసుకుంటున్నటువంటి అభ్యర్థులకు కూడా ఈ నెలలో మీకు 4-వీలర్ ఉందని ఒక కారణంతో కొంతమందికి, తర్వాత మీరు ఆల్రెడీ ఏదో కంపెనీలో జాబ్ చేస్తూ పిఎఫ్కి రిజిస్టర్ అయ్యారు, అలాగే ఈఎస్ఐకి రిజిస్టర్ అయ్యారు అన్న కారణం చేత కొద్దిమందికి, ఇంకా కొద్దిమందికి మీరు ఆప్ట్అవుట్ అనే బటన్ ప్రెస్ చేశారు అనే కారణం చేత
ఇలా వివిధ కారణాల చేత ఆల్రెడీ 3-4 నెలలు ఈ నిరుద్యోగ భృతి అందుకున్నటువంటి వారిని కూడా అనర్హులుగా తేల్చడం మనం ఈ మధ్య కాలంలో చూడవచ్చు. కాబట్టి ఈ నిరుద్యోగ భృతి అందుకుంటున్నటువంటి నిరుద్యోగులు ఆల్రెడీ అందుకుంటున్నాం కదా, మనకేం పర్వాలేదు, మనకే డోకా లేదు అనుకోవడానికి కూడా ఇక్కడ వీల్లేదు. మనకి నిరుద్యోగ భృతి యువనేస్తం పథకం నుంచి ఎప్పుడైనా కానీ మన పేరు అనేది భద్రంగా ఉంటుంది అనే భరోసా అయితే మనకు ఇక్కడ లేదు. టోటల్గా యువనేస్తం అయితే టోటల్గా అస్తవ్యస్తంగా ఉంది అనే విషయం మనకు ఈ న్యూస్ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్, ముఖ్యమంత్రి యువనేస్తానికి సంబంధించిన సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందించే ఈ భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి సమాచారం నిరంతరం పొందుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.